రామనాయుడు. అతను నన్ను తిట్టిన ప్రతి తిట్టు నేను మిమ్మల్ని తిడతా, అతన్ని ఏమన్నాం. ఓకే సరే విజయ్ కుసంస్కారం కూర్చోబెట్టారు కాబట్టి తప్పండి, వదిలేసేయండి. ఒకరికొకరు ఇద్దరు మాట్లాడుకున్నారు. శేఖర్ రెడ్డి గారు తప్పంటే మిమ్మల్ని ఆగండి సార్. బూతులు తిట్టే తప్పైందండి, సరిపోద్దా? బూతులు నేనేడు తిట్టినావా? బూతులు తిట్టాను, నువ్వు నన్ను రెచ్చగొట్టినావు. అంబటి రాంబాబు మా అధ్యక్షుడిని, మా నాయకుడిని దత్తపుత్రుడు అన్నాడు. ఆ బాధల మీరన్న మాట మిమ్మల్ని ఎందుకు శేఖర్ రెడ్డి గారు నోరు బారేసుకోవద్దు దయచేసి. ఒక్క నిమిషం. ఆంధ్ర రాష్ట్రంలో జనసేన మాట్లాడేవాళ్ళు పక్క రాష్ట్రంలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నాయకులు కూర్చొని శేఖర్ రెడ్డి గారు ఈ చర్చ మీద అదే నీకు ప్రేమ. ఈ చర్చ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించింది. సరే అందరం భారతదేశంలోనే ఉంటున్నాం, అందరం భారతీయులు, తెలుగు వాళ్ళం. రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు వాళ్ళం కదా మనమంతా. శేఖర్ రెడ్డి గారు తెలుగు వాళ్ళం, మనమంతా తెలుగు వాళ్ళం. రాష్ట్రానికి విడిపోయినా కాబట్టి మనం ఈ విధంగా మనం మాట్లాడుతున్నాం. తెలంగాణ జనసేన పార్టీ ఎక్కడుందని సరే మాట్లాడుతున్నాం. ఓకే 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 శేఖర్ రెడ్డి గారు అన్ని చర్చలు ఏం మర్చిపో, మొత్తం మైండ్ లో పెట్టుకుంటాం. ఎవరెవరి చేత ఎవరెవరు తిట్టించారో ప్రభుత్వాలు మారకపోవు. మారిన రోజు మాకు జరిగిన ప్రతి అవమానానికి ఏం చేయాలో జరుగుతుంది. శేఖర్ రెడ్డి ఆపు 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 ఆపు. శేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి సార్. తప్పు కదా మీరు ఇప్పుడు మాట్లాడటం. సార్ మీరు ఇప్పుడు మాట్లాడడం తప్పు కదా. ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు అన్నారు, ముందు బూత్ అన్నారు, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. మీ ఇద్దరు మ్యూట్ చేసేస్తాను నేను. మీ ఇద్దరు దయచేసి కాసేపు ఆగాలి. విజయ్ గారు మీరు కంటిన్యూ చేయండి. అలా బూతులు నేను అలౌ చేయను అసలు. సంపత్ గారు ఆగండి, శేఖర్ రెడ్డి గారు ఆగండి సార్. ప్రభుత్వం వచ్చినప్పుడు అట్టే చూద్దు, ఆగండి దయచేసి ఆగండి. సంపత్ గారు మీరు దయచేసి ఆగాలి కొంచెం సేపు. సంపత్ నాయక్ గారు మీరు దయచేసి కొంచెం సేపు ఆగాలి, కాస్త ఓపిక ఉండాలి. సంపత్ నాయక్ గారు ఓపిక ఉండాలి దయచేసి. మిమ్మల్ని మ్యూట్ చేసాం, మీరు ఎవరు మాట్లాడినా బూతులు యాక్సెప్ట్ చేయం మేము. బూతులు ఎలా చేయట్లేదు, దయచేసి మీరు ఆగాలి. మీరు సైలెంట్గా ఉంటేనే మీ ఆడియో వస్తుంది. ఓపికతో మాట్లాడిన సబ్జెక్ట్ మాట్లాడుకోండి ఒకరికొకళ్ళు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి చెందిన మంత్రి ఇంకో రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మీద మిమ్మల్ని రానియము తిరగనీయము సినిమాలతో అనేటువంటి చర్చ నడిచింది కాబట్టి రెండు రాష్ట్రాలకు చెందినటువంటి నాయకులు కూర్చోబెట్టాం. లేకపోతే వైసీపీకి చెందిన ఆంధ్రప్రదేశ్ చెందిన వైసీపీకి తెలంగాణ చెందిన జనసేన కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణలో జనసేన వాళ్ళు ఉన్నారు, మనకు కంటెస్ట్ చేశారు 8 అసెంబ్లీ స్థానాలు. సో కాబట్టి అక్కడ వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి